తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడపట్టి బయటకు గెంటించారు జగన్. మ్యూజిక్ 11 సీట్లే వచ్చినా జగన్ రెడ్డి తీరు అలాగే ఉంది. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే అదవే ఇప్పుడే అదవే. అందుకని ఈ పార్టీకి అధికారంలోకి రాదు అంటూ శాపనార్థాలు పెట్టుకుని సెల్ ఫోన్లు విసిరేసి మెడపట్టి కార్యకర్తలను బయటకు విసిరేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది. వివిధ జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. ఇందుకే ఓడిపోయాం. అయినా జగన్ బుద్ధి మారలేదు అని తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుండి వెళ్లిపోయారు వైసీపీ కార్యకర్తలు. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదని చెప్పి నువ్వు ఇంతేనా అంటే అరే నువ్వు మారకపోతే చంపేస్తా చేస్తావు. ఇంకొకసారి మారుతావా లేదా? జగన్మోహన్ రెడ్డిని కలుగుతాను వచ్చాను. సెక్యూరిటీ కొద్ది బయటికి నెట్టేశారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు విద్యార్థి వాళ్ళంతే సార్. ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. మనము 86,215 కోట్ల రూపాయలతో మొదలెడితే 1,22,000 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. మీరా నేనేరా బాగున్నారా? మీకు అప్పించాక నేనేలా బాగుంటానరా? అడ్డగోలుగా తెస్తున్న అప్పులు చాలక చివరికి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టుకి రాసిచ్చేసి 370 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో. నేను అమిత మాత్రం కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? ఇక తాడేపల్లి ప్యాలెస్ లో ఎలకలను పట్టడానికి ఓన్లీ ఎలకలను పట్టడానికి 1,34,00,000 రూపాయలను ఆయన ఖర్చు చేసినటువంటి సౌత్ ఇండియా సీఎం హోదాలో తాడేపల్లిలోని సొంత ఇంటికి ఆయన ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలకలు పట్టడానికి 1,34,00,000 అయింది సార్. 1,34,00,000 పట్టిన కొడుకు ఎక్కడ? ఏ ఫ్లోర్ లో? మనిషివా పశువా నువ్వు? ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసిన జగన్ సర్కార్ తడపడం అంటే ఇది కాదు, డబ్బు కావాలి. డబ్బా ప్రజల సొమ్మును తన అవసరాలకు వాడేసినటువంటి పరిస్థితి కనిపించింది. సూపర్ రా నువ్వు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని రాజభోగాలు అనుభవించిన జగన్ కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల వసతులు కూడా దాంట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు. సచివాలయానికి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం గా కూడా ఆయన పనిచేసి అవసరమేముంది అంటున్నా. ఇక ఇంటి చుట్టూ ప్రహారీ గోడపై ఎత్తైన ఫెన్సింగ్ కోసం ఆయన ఖర్చు చేసినటువంటి చేస్తాడు నాకు తెలుసు, ఎందుకంటే అన్నయ్యకి అన్ని గట్స్ ఉన్నాయి. ఇంటికి ఈ విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా ఆయన దానికి వాడుకున్నటువంటి 1 కాదు 2 కాదు 10 కోట్లు. ఈడు కాదు. రోడ్లు భవనాల శాఖ ద్వారా జగన్ ఇంటికి 2019లో 18 కోట్లు, 2020లో మరో 10 కోట్లు ఖర్చు చేశారు. రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. రాజభోగాలకు 5 ఏళ్లలో ఆయన ఖర్చు చేసింది 45 కోట్ల రూపాయల ప్రజాధనం. లెక్క చూస్తే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఇదంతా ఎవడపసం. ఏసీల కోసం చూస్తే గనక 1.5 కోట్లు, ఇక టేబుళ్లు ఇతర ఫర్నిచర్ కు 1.37 కోట్లు ఖర్చు చేశారు. కరెంటే లేకపోతే నీకు టీవీయా? ఛానల్ ఇది, నీకు ఏసీయా? ఆలయాల సెట్టింగ్లు మనం చూసింది 1.45 కోట్లు. గుడిసేటి అదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్
డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.